మహిమ కలుగును గాక. మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. షలోమ్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ఈరోజు కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మనము ఈ 2025 సంవత్సరంలో ఈ యొక్క 3వ నెలలో ప్రభువు మనల్ని ఆయన యొక్క కృప కింద మన మీద కప్పి ఆయన మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. మనకు సంపూర్ణమైన ఆరోగ్యమును, ఆయుష్ను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కనుక మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో మహిమ గల రాజుల గురించి మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. మనం ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. ఎందుకని మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాము అంటే 40 దినాలు శిలువ ధ్యాన కూడికలలో ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడా కూర్చొని ఆయనను ఘోషాడి ప్రభుని మనము వేడుకుంటూ ఉన్నాం. మనం ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, కానీ 40 రోజులు దేవుని పట్ల మనము ఎలా నడుచుకోవాలో దేవుడు మనకి దేవుని యొక్క వాక్యం ద్వారాగా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము చాలా సందర్భాలను గురించి మనము నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు దేని కొరకు మనం నేర్చుకోబోతూ ఉన్నాము అని అంటే భక్తిహీనుల నోరు గురించి మనము దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. వాక్యము సత్యముతో మాట్లాడుతూ ఉండే కానీ అసత్యముతో దేవుని యొక్క వాక్యము మాట్లాడము. దేవుని యొక్క వాక్యము మనము ఎలా వినాలి, ఎలా మనము గ్రహించాలి అని ఒకసారి మనము అర్థం చేసుకుంటే ఆయన యొక్క వాక్యము ద్వారా ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనములో
మనం చదువుకుంటే ఆయన కొన్ని మాటలు మనకి తెలియపరుస్తున్నాడు. చూడండి, అప్పుడు జనులు యిర్మీయా విషయమై యుక్తిగల యోచనలు చేయటము నుండి యాజకుడు ధర్మశాస్త్రము విని తీర్చక మానడు. జ్ఞాని యోచన లేకుండా నుండడు. ప్రవక్త వాక్యము చెప్పక మానడు. వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాని పుట్టుటము రండి అని చెప్పుకుంటున్నది. చూడండి ప్రియమైనలారా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అక్కడున్న ప్రజలు యిర్మీయా మీద ఎంత కుయుక్తిగా మాట్లాడుతున్నారు. జనులందరూ కూడా యిర్మీయా విషయమై యుక్తిగల యోచనలు చేస్తూ ఉన్నారు. యుక్తిగల యోచనలు చేస్తూ వారంటూ ఉన్న మాట ఏంటంటే, యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు. యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు. ఒక ఉదాహరణ మనము జ్ఞాపకం చేసుకుంటే, మనము ఈ ప్రపంచంలో మనం బ్రతుకుతూ ఉన్నాం కదా. ఈ ప్రపంచంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు కొంతమంది న్యాయముగా నడుచుకున్న పెద్దలైనా కావచ్చు, జ్ఞానవంతులైనా కావచ్చు, వారు జ్ఞానము లేని వారి యొద్దకు వచ్చి జ్ఞానాన్ని బోధించినప్పుడు, మీరు ఈ బ్రతుకును నేర్చుకోండి, మీరు మంచి నడవడికి నేర్చుకోండి, మంచి జీవితాలను దేవుడు మీకు ఇస్తాడు, మంచి మార్గాన్ని మీరు ఎంచుకోండి, మంచిగా మాట్లాడండి, మంచిగా వినండి, చెడుని విడిచిపెట్టి మంచి దాన్ని మీరు బట్టి మీరు నడుచుకోండి. మీరు జ్ఞానముతో ఎక్కడ మాట్లాడినప్పుడు కూడా జ్ఞానముతో మాట్లాడండి, మీ ధర్మాన్ని మీరు పాటించండి అని అనేక మంది ధర్మ బోధకులు, ధర్మ ఉపదేశకులు, ధర్మశాస్త్రము తెలిసిన వారు చెప్తూ ఉంటే వాళ్ళంటూ ఉన్నారు, యాజకుడిగానే మాట్లాడతాడు, ధర్మశాస్త్రము చెప్పేవాడు ధర్మశాస్త్రము చెప్తూనే ఉంటాడు, వాడు చెప్పటం మానడు అని యోచన లేకుండా వాడు మాట్లాడుతూనే ఉంటాడు కనుక. అలాగే ప్రవక్త వాక్యము చెప్పక మానడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. ప్రవక్త వాక్యం ఎందుకని చెప్పకుండా ఉండడు అని అంటే, ఆ ప్రవక్తకి ఒక బాధ్యత ఉంది. ఆ ప్రవక్తకి ఒక బాధ్యత ఉంది. ఉదాహరణగా మనము
జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో అనేకమైన ప్రవక్తలు ఉన్నారు, అనేకమైన సేవకులు ఉన్నారు, అనేకమైన దైవజనులు ఉన్నారు, అనేకమైన ఉపదేశకులు ఉన్నారు. వీరందరూ కూడా దీనిని బట్టి వీళ్ళు మంచి మార్గాన్ని ఎంచుకున్నారు అనంటే దేవుని యొక్క గ్రంథాన్ని చదివిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించిన తరువాత వాళ్ళు దేవుడిలో నీతి ఉందో యథార్థముందో దాన్ని వారు ఎంచుకున్నారు. కాబట్టి వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి అనేక మందికి చీకటిలో నడుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి వారు ఇష్టపడుతూ ఉన్నారు. నిజమే, వాళ్ళ పుట్టకతోనే ప్రవక్తలు కాదు, వాళ్ళ పుట్టకతోనే వాళ్ళు దైవజనులు కాదు, వాళ్ళ పుట్టకతోనే ధర్మ ఉపదేశకులు కాదు, వాళ్ళ పుట్టకతోనే యాజకులు కాదు. కానీ దేవుడు ఆ ప్రజలని ఎంచుకున్నాడు. దేవుడు ఆ వ్యక్తులని ఉపయోగించుకున్నాడు. నేను దేనికి ఉపయోగపడతానో అది దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు నన్ను ఆయన కింద నన్ను ఉపయోగించుకున్నాడు. సైనికుడిగా ఉపయోగపడతాడు. డ్రైవర్కే ఉపయోగపడతాడు. డ్రైవర్ వెళ్ళి సైనికుల్లో ఉండడు, సైనికుడు వచ్చి డ్రైవింగ్ లో ఉండడు. సైనికుడే, రాజే. రాజు మంత్రి కాదు, మంత్రి రాజు కాదు. రాజు రాజే, మంత్రి. యజమానుడే, జీతగాడే. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఎవరైతే చదువుతారో వాళ్ళందరికీ దేవుని ఏం చేశాడు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు. నీ జీవితం ఎలాగైతే మారిందో అలాగా అనేక మంది జీవితాలని మార్చడానికి దేవుడు నిన్ను ఎంచుకున్నాడు. అంటే ఇప్పుడున్న ప్రజలు ఏమంటున్నారు అనంటే ధర్మశాస్త్రం వినిపించక మానడు, జ్ఞాన యోచన లేకుండా నుండదు, ప్రవక్త వాక్యం చెప్పకుండా మానడు, వాని మాటల్లో దేనిని వినకుండా మాటలతో వాళ్ళు కొట్టుదము. రెండు మాటలతో. ఇక్కడ ఆ ప్రవక్త దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తే వాళ్ళంటూ ఉన్నారు, వాని మాటల్లో దేనిని వినకుండగా మాటలతో కొట్టుదము రండి అని చెప్తున్నారు. ఒక ప్రవక్త
నీతి వాక్యం చెప్తూ ఉంటే, ఒక దైవజనుడు మంచి మార్గములు నడవడానికి మంచి వాక్యము చెబుతూ ఉంటే, వారి మాటలు వినకుండగా ఆ దైవజనుడు, ఆ ప్రవక్త మంచి మార్గాన్ని మీరు మెచ్చుకోండి అని చెప్తూ ఉంటే, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ ప్రవక్త చెప్పిన ప్రతి వాక్యమును వినకుండగా వాళ్ళు కొడతాము రండి అని ఒకరికొకరు పురుకులకు పుట్టు ఉన్నారు. చూడండి, ఈ రోజుల్లో నువ్వు మంచి జీవితాన్ని జీవించాలి, నువ్వు మంచి బ్రతకాలి, తాగకూడదు, సిగరెట్ కాల్చకూడదు, అలాగే కైని వేయకూడదు, అలాగే స్త్రీలతో సాంగత్యం చేయకూడదు, అలాగే పనికిరాని స్థలాల్లో ఉండకూడదు అని, అలాగ నువ్వు చేస్తే నీ జీవితం పాడైపోద్ది అని దేవుడు ఖచ్చితంగా చెప్తూ, నిన్ను చీకటిలో ఉన్న వ్యక్తిని వెలుగులోనికి నడవడానికి మంచి మార్గాన్ని తెచ్చుకోమని చెప్తే, వాడి చెప్తే నేనేది వినాలి? అసలు నాకు చెప్పడానికి నీవెవడు? నువ్వు మారినోడు, నువ్వు మారినట్టుండు, మేమిలాగే ఉంటాం, మేమిలాగే తాగుతాం, మేమిలాగే తిరుగుతాం, మేమిలాగే కొట్లాడతాం, మేమిలాగే పోట్లాడతాం, మేమిలాగే నడుస్తాం, మేమిలాగే డాన్సులు చేస్తాం. నువ్వు చెప్పడానికి ఎవడు? నువ్వు చెప్పడానికి ఏ అర్హత ఉందని ఈ రోజుల్లో నిలదీస్తూ ఉన్నారు. మంచిని మంచిగా చెబితే ఆ మంచిని చెడుగా చూపించి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నువ్వు చెప్పడానికి ఎవరయ్యా? నా గ్రామంలోకి వచ్చి, నా ఇంటి ముందుకు వచ్చి, నా గుమ్మంలోకి వచ్చి నువ్వు చెప్పడానికి నీకు ఏ అర్హత ఉంది? నీకు ఏ అర్హత ఉంది? నేను తాగుతున్నానని నువ్వు చూస్తున్నావా? నేను తిరుగుతున్నానని నువ్వు చూస్తున్నావా? నేను దొరుకుతున్నానని నువ్వు చూస్తున్నావా? నేను కొడుతున్నానని నువ్వు చూస్తున్నావా? అసలు నీకు చెప్పుకోడు ఎవడయ్యా? నేను ఎలా చేస్తున్నానని నీకు చెప్తున్నాడు. అసలు చెప్పు, నీకు చెప్తున్నాడు ఎవడు చెప్పని? ఆ చెప్పిన వ్యక్తిని నిర్దేశిస్తున్నాడు. నువ్వు ఎలా చేస్తున్నావని దేవుడు తన దైవజనుడి చేత మాట్లాడించాడు. నువ్వు కూర్చున్నది, నువ్వు లెగుస్తున్నది, నువ్వు ఆడుతున్నది, దేవుని యొక్క సేవకుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే నువ్వు గ్రహించలేకపోతున్నావు. నువ్వు నిలదీస్తున్నావు. మళ్ళీ నీతిని నీతిగా ప్రకటిస్తే నువ్వు నాకు చెప్పడానికి నువ్వెవ్వరమని నువ్వు నిలదీస్తున్నావు కదా. దానికి ఒక ఉదాహరణ మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒక ప్రాంతంలో ఒక దైవజనుడు సైకిల్ మీద వెళ్తూ ఉన్నాడు. ఒక దైవజనుడు ఒక ప్రాంతంలో సైకిల్ మీద సువార్త చేసుకుని బయలుదేరుతూ వెళ్తూ ఉన్నాడు. ఒక ధనవంతుడు కారు మీద వెళుతూ ఉన్నాడు. ఆ యొక్క ధనవంతుడు ఒక చెట్టు కింద
కారు ఆగిపోయి ఆ ధనవంతుడు ఆ చెట్టు కింద నుంచుని ఉన్నాడు. ఆ ధనవంతుడిని, ఆ కారు వెంట వెళుతున్న వ్యక్తిని, ఆ కారు ఆగిపోయిన స్థలాన్ని దాటుకుని ఎదరికి వెళ్ళిపోయాడు. కొంత వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడితో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నీవు ఒక ధనవంతుడిని, ఒక కారుని నువ్వు దాటుకొని ఎదరకొచ్చావు కదా, నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళి ఆ యొక్క ధనవంతుడితో ఆ కారు మీద వెళుతున్న వ్యక్తి, ఆగి ఉన్న వ్యక్తి దగ్గరికి నువ్వు వెనక్కి వెళ్ళి, సమయం లేదు, నీవు దేవుణ్ణి నమ్ముకో అని ఒక మాట నువ్వు చెప్పు. అతను వింటే రక్షింపబడతాడు, వెనుకపోతే శిక్షింపబడతాడు, నరకములో అతను నీవు కళ్ళారా చూస్తావు అని దేవుడు ఆ యొక్క దైవజనుడితో మాట్లాడి మళ్ళీ వెనక్కి పంపించాడు. పంపించిన తర్వాత ఆ దైవజనుడు ఆ ఆగిపోయిన కారు వద్దకు వచ్చాడు. వచ్చి ఆ ధనవంతునితో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఏంటి నీ సమస్య ఏంటి అని అడిగాడు. నేను బయలుదేరి పలానా ప్రాంతానికి వెళ్ళటానికి నేను ఇష్టపడ్డాను, కానీ ఇక్కడికి ఈ చెట్టు దగ్గరకు వచ్చేటప్పటికి నా యొక్క కారు పనిచేయట్లేదు. ఎవరైనా మెకానిక్ ఉన్నాడా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆ దైవజనుడు అంటున్నాడు, జీవము కలిగిన దేవుడు నన్ను ఒక మాట మీతో చెప్పమని నన్ను పంపించాడు అని చెప్పి అంటున్నాడు. అయ్యా, యేసుక్రీస్తు ఎవరో అంటే నీకు తెలుసా అని అడిగాడు. అతను కోపములో ఆ యొక్క ధనవంతుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ఎవరైతే నాకేంటయ్యా, కారు ఆగిపోయి నేను ఇక్కడ బాధపడుతుంటే యేసుక్రీస్తు ఎవడని అడుగుతున్నావా? అసలు నాకెందుకు ఈ యేసుక్రీస్తు గొడవ, నాకెందుకు అని అడిగినప్పుడు ఆ దైవజనుడు అంటున్నాడు, అయ్యా, యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసుక్రీస్తుని కావాలంట, యేసుక్రీస్తు నిన్ను వాడుకుంటాడంట, యేసుక్రీస్తుకు ఎంతో ఇష్టమంట. ప్రభు నాతో మాట్లాడారు, నువ్వు అంగీకరిస్తాను అని అడిగి, అసలు బండి పోగాక నేను అడుగుతుంటే యేసుక్రీస్తు నాకు కావాలంట, యేసుక్రీస్తు నాకు ఇష్టమంట, ఎందుకు వచ్చిందయ్యా? అసలు నాకు యేసుక్రీస్తే అక్కర్లొద్దు, నాకు ఎవరు అక్కర్లొద్దు, నేను మా యొక్క మార్గానికి నేను వెళ్ళాలి అని ఆ యొక్క ధనవంతుడు అన్నప్పుడు, ఎంత బోధించినప్పటికీ కూడా ఆ యొక్క ధనవంతుడు వింటలేదు. అప్పుడు ఆ యొక్క దైవజనుడు అన్నాడు, అయ్యా, యేసుక్రీస్తును నువ్వు అంగీకరిస్తే యేసుక్రీస్తే నిన్ను రక్షిస్తాడు అని చెప్పి యేసుక్రీస్తును నమ్ముకో, యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ యొక్క సువార్తను ప్రకటించుకుని వస్తూ ఉన్న సమయంలో ఆ యొక్క ధనవంతుడు బయలుదేరి
వెళ్తూ ఉన్నాడు. ధనవంతుడు వెళుతూ ఉంటే కొంత లెక్కిన తర్వాత ఆ యొక్క కారు మొత్తం యాక్సిడెంట్ అయ్యి ఆ వ్యక్తి తునకలుగా అయిపోయాడు. అసలు సేపులే లేడు. ఈ దైవజనుడు వస్తూ ఆ కారుని చూశాడు, ఆ యొక్క ధనవంతుని చూశాడు. ప్రభువా ఏంటి అని అడిగినప్పుడు అతడు ప్రభువుని నన్ను అంగీకరిస్తే ఆ యొక్క ప్రమాదాన్ని నేను తప్పిందును. అతడు నన్ను అంగీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభువా అని నన్ను పిలిస్తే నేను ఆ ప్రమాదాన్ని తప్పించును. అది కూడా అతను పలకలేదు. అతను నాకు కాని వ్యక్తిని నేను ఎలా ప్రేమించగలను? ముందుగా నేను ఇష్టపడ్డాను, అతను నేను ఎంచుకున్నాను. కానీ నేను ఎంచుకున్న వ్యక్తి నేను అతను కొరకు నాకు ఎందుకని అని అతను నన్ను దూరపరిచాడు. అందుకే ఆయనకి నేను దూరంగా ఉన్నాను అని చెప్పాడు. ఆ చనిపోయిన వ్యక్తి ఎక్కడున్నాడో తెలుసా? నరకములో అగ్నిలో ఏడుస్తూ. ఈ దైవజనుడు ఆ యొక్క నరకములో ఉన్న ఆ ధనవంతుడిని దర్శనంలో చూస్తున్నాడు. అక్కడ నీరు లేదు, అక్కడ ఆహారము లేదు. అతడు ఎప్పుడు ఆ యొక్క శరీరము కాలిపోయి పెద్ద కేకలు వేస్తూ, అయ్యో నన్ను రక్షించేవాడు ఎవడూ లేడు, నాకు దాహం ఇచ్చేవాడు ఎవడూ లేడు, అయ్యో 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 అని వెళ్తున్నాడు. ప్రియమైన దేవుడి గారు, ఎక్కడ కూడా అదే జరుగుతుంది. యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా నుండడు, ప్రవక్త వాక్యము చెప్పకుండా మానడు, వాని మాటలను దేనిని వినకుండా మాటలతో వాడు కొట్టుదము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. నీతిని యథార్థతని ప్రకటిస్తే వాళ్ళు కొడతారా? మనుషులను మనుషుగా ప్రేమించమని చెబితే అని కొడతారా? స్త్రీని స్త్రీగా గౌరవిస్తే దాన్ని తప్పుడు పట్టి కొడతారు. మంచి మార్గంలో మీరు నడవండి అని బోధిస్తే నువ్వు చెప్పడానికి నీవెవరు అని అతను మీరు నిర్మిస్తారు. ఇలా చెప్పడము అధర్మమా ధర్మమా? దేవుడి ధర్మాన్ని ఎంచుకోమని దేవుడు చెబుతూ ఉంటే అధర్మాన్ని మనం ఎంచుకుంటున్నామే. అధర్మం ఎవరికి కావాలండి? ధర్మమే కావాలి. ధర్మముని జీవితాన్ని మారుస్తుంది. అధర్మము మీ జీవితాన్ని పాడు చేస్తుంది. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, చూడండి, మరి ఒక మాట మనం చూసినట్లయితే కీర్తన గ్రంథముల నుండి
కీర్తన గ్రంథము 59వ అధ్యాయములో 7వ వచనంలో మనం చూసినట్లయితే, ఇని వారు ఎవరునూ లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగొట్టుదురు, వారి పెదవుల్లో కత్తులున్నవి. చూడండి ఎంత ఖచ్చితంగా ఈ యొక్క దావీదు కీర్తనలో వినివారు ఎవరునూ లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగొట్టుతున్నారు. అసలు ఎవరూ లేరని వాళ్ళు చెడు మాటలు మాట్లాడుతున్నారు, దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ నోటల నుండి ఎటువంటి మాటలు వస్తున్నాయి తెలుసా? కత్తులు నరుకున్నట్లుగా నరికేవంటి మాటలు వస్తున్నాయి. అక్కడ కత్తిచ్చి నరికితే ఒక్కరు దెబ్బతోటి ఆ వ్యక్తి చనిపోవచ్చేమో కానీ అటువంటి పొదులు గల మాటలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు లేరనుకో. చూడండి, ఏ స్త్రీ కనబడినా, ఒంటరిగా స్త్రీ కనపడ్డదనుకోండి, ఎన్ని దుర్భాషలు మాట్లాడతారు. ఆ స్త్రీ దొరికేంత వరకు కూడా, ఆ స్త్రీతో సహించేంత వరకు కూడా ఎన్ని దుర్భాషలు మాట్లాడతారు. తరువాత ఆమెతో సహించిన తర్వాత వీడియోలు తీసి నేను సోషల్ మీడియాలో పెడతాను, అక్కడ పెడతాము, ఇక్కడ పెడతాము, ఆడికి చూపిస్తాము, ఏళ్ళకి చూపిస్తామని టార్చర్ పెట్టి ఆ స్త్రీని చంపేస్తూ ఇలాగ కుటుంబానికి చెప్పుకోలేక, ఇలా తల్లిదండ్రులకి చెప్పుకోలేక, ఇలాగ స్నేహితులకు చెప్పుకోలేక, ఇలాగ సమాజానికి చెప్పుకోలేక, తన తప్పులు తన తెలుసుకొని నేను చేసింది తప్పు అని తెలుసుకొని తన జీవితం తను పాడు చేసుకుంటూ తెలుసు. కారణం ఎవరు? అని అంటే ఆమెను. వాక్యము సెలవిస్తుంది, ఇది తప్పు, ఈ తప్పుల మార్గాన్ని మేము ఎంచుకోకండి అని చెప్తే తప్పుల మార్గాన్ని ఎంచుకుంటుంది. ఎవ్వరూ లేరనుకుంటున్నారు, కానీ మనం చీకటిలో నడుస్తూ ఉంటే చీకటే కాదని మనం అనుకుంటున్నామే. కానీ 7 నేత్రము కలిగిన నా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన నిన్ను నన్ను చూస్తున్నాడు. ఇక్కడ ఒక లైటే మనకి వెలిగిస్తుందేమో కానీ ఈ సృష్టిలో సృష్టింపబడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన వెలుగులో చూస్తున్నాడు. ఆయన చూడటం లేదు అని అనుకుంటున్నావేమో. ఈరోజు నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు కూర్చున్నది ఆయన చూస్తున్నాడు, నువ్వు పడుకున్నది ఆయన చూస్తున్నాడు, నువ్వు నడుస్తున్నది ఆయన చూస్తున్నాడు, నువ్వు నడుస్తున్నది ఆయన చూస్తున్నది, నువ్వు మాట్లాడుతున్నది ఆయన చూస్తున్నది. నీ తలంపులు పుట్టక మునిపే ఆయన ఎరుగును. నీ తలంపులు పుట్టక మునిపే ఆయన తెలుస్తుంది. అయితే ప్రతి ఒక్క స్త్రీ పురుషులైనా ఎవరైనా కావచ్చు, వారి పెదవులలో కత్తులు ఉన్నవి. కత్తులు, భయంకరమైన కత్తులు. ఈ కత్తులు నీ నాలుకను నీ పెదవుల్లో ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి కత్తులు నీ నోటులో గాని, నీ పెదవులలో గాని, నీ హృదయంలో గాని, నీ తలంపులో గాని, నీ ఆలోచనలో గాని
ఇటువంటి కత్తులు ఉండకూడదు. ఈ కత్తులు చాలా భయంకరమైనవి. ఇటువంటి కత్తులతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు, కత్తులతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు మన బ్రతుకులో పడిపోతాం. ఇటువంటి మాటలు మాట్లాడుతున్న వ్యక్తులను చూసి దేవుడు నవ్వుతాడట. ఎంత చెప్పినా వినటం లేదు, ఎంత చెప్పినా వాళ్ళు వినటం లేదు. ఆయన నవ్వుతాడు అని అనుకుంటున్నారా? ఆయన నవ్వే దేవుడు కాదండి. ఆయన నవ్వే దేవుడు కాదు. ఎందుకు తెలుసా? యెహోవా నీవు వారిని చూచి నవ్వుదువు. చూడండి, ఎందుకని నవ్వుతాడో తెలుసా? ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా దెబ్బలాడుకుంటారా? భార్య భర్తతో సహజంగా దెబ్బలాడుకోవచ్చేమో కానీ, లేక వేరే వేరే సందర్భాలు చెప్పిన దెబ్బలాడుకోవచ్చు. కానీ దేవుని నమ్ముకున్న స్త్రీ అదే విధంగా దెబ్బలాడుతుంది. నమ్ముకోలేని స్త్రీ కూడా అదే విధంగా దెబ్బలాడుతుంది. దేవుడు ఎందుకని నవ్వుతున్నాడు అంటే నిన్ను శిక్షిస్తున్నాడు. శిక్షించినప్పుడు, నువ్వు బాధింపబడినప్పుడు, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని అడిగినప్పుడు, అప్పుడు దేవుడు నిన్ను చూసి నవ్వుతాడు. అయ్యో నా కుమార్తె తన తప్పు తను తెలుసుకుంది, మళ్ళీ తప్పుడు జోలికి వెళ్ళదు, తప్పుడు మార్గంలోకి వెళ్ళింది కాబట్టి, నేను శిక్షించింది కాబట్టి ఆమె తన హృదయాన్ని మార్చుకుంది. ఇంకెళ్ళదు అని మనలని యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన దగ్గరికి మనల్ని తీసుకొని మనల్ని బొచ్చగించి లాలించి ఆయన ముద్దు పెట్టుకొని ఆయన మనతో సంభాషణ చేసి ఆయన నవ్వుతాడు. మనం బాధలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు యేసయ్య హత్తుకొని మనల్ని లాలించి బొజ్జగించి ఆయన మనల్ని ఓదార్చి మనల్ని సంతోషపరిచిన తర్వాత, మనం నవ్విన తర్వాత ఆయన నవ్వుతాడండి. అది మనము ఆనందంగా ఉన్నామని చూసినప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆనందంగా నవ్వుతుంది. అంతేకాకుండా మన బాధలో ఉన్నప్పుడు ఆయన నవ్వే దేవుడు మాత్రము, మనం సరిచేసిన తర్వాత, ఆయన దగ్గరికి మనం వెళ్ళిన తర్వాత, ఆయన మనల్ని ఓదార్చిన తర్వాత, మనం నవ్విన తర్వాత ఆయన కూడా నవ్వుతాడు. కానీ ఇక్కడ అలాగే కనిపించటం లేదు. ఇక్కడ వాడు పెదవులలో కత్తులున్నవి, పెదవులలో కత్తులున్నవి. చూడండి ప్రియమైన దేవులారా, 139వ కీర్తనలో మనం చూసినట్లయితే, 139వ కీర్తనలో మనం చూసినట్లయితే ఒక మాట మనకి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. దాన్ని చూసుకొని నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, 139వ దావీదు కీర్తన 4వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకి తెలియపరుస్తున్నాడు.
యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అని చెప్తున్నాడు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపై అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. నువ్వు అనుకుంటున్నావు ఈ రోజుల్లో ఏదో మాట్లాడేంటే నేను ఏం మాట్లాడాను? అసలు తప్పేమని మాట్లాడాను? నువ్వు తప్పు మాట్లాడతావో ఒప్పు మాట్లాడతావో ఏం మాట్లాడతావో ఆయన ముందుగానే తెలుసు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఆయనకు ముందుగానే తెలుసు. ఆయనకు ముందుగానే తెలుసు కాబట్టి మనతో ఆయన అందుకే ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. మీరు ఎప్పుడు మాట్లాడినప్పుడు కూడా మీరు మాట్లాడేది నాకు తెలుసు, తెలియదని మీరు అనుకుంటున్నారా? మీ మాటలు, మీ ఆలోచనలు, మీ తలంపులు పుట్టకములపై నేను ఉన్నాను అంటున్నాడు కదా. అసలు నువ్వు మానవులమైన మనము ఎంతటి వారు ఈ రోజు ఎక్కడ చూసినప్పుడు కూడా ఒకసారి ఆలోచించండి. నా రాకడి సమీపంలో ఎక్కడ చూసినప్పుడు కూడా నా రాకడి సమీపంలో యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు జరుగుతాయి, జలప్రలయాలు రాబోతూ ఉన్నాయి, రాజ్యము మీదకి రాజ్యం వేలబడి చేస్తుంది అని ప్రభువు దేవి యొక్క వాక్కు ద్వారా బయలుపరిచారు. కళ్ళతో చూస్తున్నాం మనం ఈ రోజుల్లో భూకంపాలు. పేక కూలిపోయినట్లుగా అంతస్తులు కూలబడిపోతున్నాయి. అనేకమైన దేశాలలోనూ, అనేకమైన ప్రాంతాలలోనూ, అనేకమైన పట్టణాలలోనూ పేక ఎలాగైతే కూలిపోతుందో అట్టి విధంగా బిల్డింగ్లన్నీ కూడా కూలిపోతున్నాయి. ఇది రాకడ చూసి నేను తెలియకుండా రాకడ అతి సమీపంలో ఉన్నదని నీకు తెలియటం లేదా? రాకడ సమీపంలో మనమందరము కూడా ఎలా ఉండాలో మనము నేర్చుకోవద్దా? కానీ ప్రేమను వినిపిస్తున్నారా? మరి యొక్క మాట మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారు నాలుక భూసంసారము చేయును. వారి నాలుక ఏమవుతుందంటే భూ సంసారము చేయును అని చెప్తారు. నాలుక ద్వారా అనేకమైన సందర్భాలు భూ సంసారము చేస్తున్నారు. భూ సంసారము ఈ నాలుక ద్వారా ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయో తెలుసా? ఈ నాలుక ద్వారా ఎన్ని కాపురాలు పాడైపోతున్నాయో తెలుసా? ఈ నాలుక ద్వారా ఎన్ని సంసారాలు పాడైపోతున్నాయో తెలుసా? ఈ నాలుక ప్రియమైన ఈ నాలుక కుటుంబాన్ని పాడు చేస్తుంది. ఈ నాలుక భార్య భర్తను విడగొడుతుంది. ఈ నాలుక అన్నదమ్ముల్ని విడగొడుతుంది. ఈ నాలుక అక్కాచెల్లెల్ని విడగొడుతుంది. ఈ నాలుకే ఈ దేశంలో ఉన్న అందరినీ, అన్నదమ్ముల భావంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, కలిసి ఉన్న వారిని అందరినీ కూడా విడగొట్టేది ఈ నాలుకే. కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మాని
మాకు ప్రభు ఎవడని వారిని అనుకుందరు. ఈ పెదవుల మాని మాకు ప్రభు ఎవడని వారు అనుకుంటున్నారు. చూడండి, మా నాలుకల కలతల చేత మేము సాధించడమని అనుకుంటున్నారు కానీ మా పెదవులు మాని మా ప్రభు ఎవడని వారు అనుకుంటున్నారే కానీ ఒప్పుకోవట్లేదు. అసలు ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితుల్లో లేరని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని ప్రియులారా, మరి ఒక మాట చూసుకొని చూడండి. మరి ఒక మాట మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే కీర్తన గ్రంథము 64వ అధ్యాయము మరి 3వ వచనంలో మనం చూసినట్లయితే ఒకడు కత్తికి పొదులు పెట్టినట్లు వారు తమ నాలుకలకు పొదులు పెట్టుదురు. ఎంత మాట! ఒకడు కత్తికి పొదులు పెట్టినట్లు వారు తమ నాలుకలకు పొదులు పెడుతున్నారు. కత్తికి పొదులు పెట్టిన సమాజంలో కత్తి నరకడానికి కానీ, లేదంటే పొలం నరకడానికి కానీ, లేదంటే ఏదన్నా మాత్రం చూసుకోవడానికి కానీ కత్తికి సానపడతారు. నాలుగుకి సానపడుతున్నట్టు అసలు నాలుగు పొదులు పెడుతున్నట్టు. నాలుగు పొదులు పెడితే నాలుగేమైనా పనిచేస్తుందా? కానీ తమ నాలుకలకు పొదులు పెడుతూ ప్రతిరోజు పొదులు పెడుతున్న దేని కొడుకు దుర్భాషలు మాట్లాడతారు. ప్రియమైన దేవుడున్నాడు. ఎవరు మనం చూస్తే మరి యొక్క మాట మనం చూసినట్లయితే అదే కీర్తన గ్రంథంలో రెండు ప్రశ్నలు రెండు రిఫరెన్స్లో సిపిఎస్ మీద ముగించాలని ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కనుక చూడండి. 140 దావీదు కీర్తనలో 3వ వచనంలో మనం చూసినట్లయితే పాము నాలుక వలె వారు తమ నాలుకలను వాడు చెయ్యుదురు. వారి పెదవుల కింద సర్పమున్నది అని చెప్తున్నారు. అవి అంత సత్యమైన మాట. పెదవుల కింద సర్పమున్నదంట. పాము నాలుక వలె వారు తమ నాలుకలను వాడు చెయ్యుదురు. కానీ వారి పెదవుల క్రింద సర్పము. పాము ఒక్కసారి పాటిస్తే చనిపోతాడు మనిషి. అక్కడ తోటి అడుగున్న రుణము తీరిపోతుంది. కానీ ప్రతిరోజు కూడా పాము పాటించినట్లుగా ప్రతిరోజు దుర్భాషలు మాట్లాడుతూ వ్యవస్థించండి. లేని మాటలు పుట్టగించి ఆ గొప్ప గడుపు పరిగెట్టి ఈ గొప్ప గడుపు పరిగెట్టి ఆమె మనిషిలాగా ఈ మనిషిలాగా ఆడేలాగా ఈడేలాగా ఈ నాలుగుతో ఎన్ని గొప్పలు పోగేస్తున్నాను. అయ్యో బాబాయ్, ఉదయం లేచిన కానించి కూడా అమ్మా అది లాగంట, అది లాగంట, అది ఎక్కడికి వెళ్ళిందంట, అది అక్కడికి వెళ్ళిందంట, ఆమెతో మాట్లాడిందంట, ఎవరితో మాట్లాడిందంట.
నువ్వు చూసావా? ఒరే నువ్వు చేశానని నేను చూశానని నీతో చెప్పానని ఎవరికి చెప్పగా మళ్ళీ మాట్లాడుతున్నది నీతో చెప్పాలని ఎక్కడెక్కడ నువ్వు చెప్పగా నీకు అర్థం తెలుసు. నువ్వు చెప్పొద్దని చెప్పావు అంటే కారణం ఏంటంటే 10 మందికి చెప్పమని. నేను చెప్పినట్టు ఎవరికో చెప్పగా రెండో పద్ధతి తెలియకుండా రెండో పద్ధతి కాదు 10 గొప్పలు వెళ్ళిపోతుంది. కానీ పాము నాలుకలను వారు తమ నాలుకలను వాడిసి ఎదురు వారి పెదవుల కింద సర్పం ఉన్నది. ప్రియమైన వెనుకుంటున్నారు ప్రతి స్త్రీ పురుషుల్లో కూడా మన నాలుకని జాగ్రత్తగా వాడుకోవాలి. మన పెదవులని మనము జాగ్రత్తగా వాడుకోవాలి అని మీకు నేను తెలియపరుస్తూ ఈ మాటలు నాలుగు భక్తిహీనులు మాట్లాడిన మాటలు ఈరోజు మీకు దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు నేను బయలుపరుస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారాగా మీకు బయలుపరిచారు. మీరు విన్నారు లేదు నాకు తెలియదు. కానీ ఈ మాటలు దేవుని యొక్క గ్రంథములో ఉన్నవో లేదో మరి ఒక్కసారి మీరు పరిశీలించుకొని చూస్తారు. ఈ మాటలు మీ జీవితానికి ఉపయోగపడతాయి. మనం ఎలా మాట్లాడాలో దేవుని మాట్లాడాలో ఈ మాటలు మనకు ఉపయోగకరంగా ఉంటాయో లేదంటే అపకారంగా ఉంటాయో ఒకసారి మీరు మాత్రమే ప్రయత్నించి తెలుసుకోండి. ఇటువంటి మాటలు నేను మాట్లాడకూడదు. దేవుని యొక్క వాక్యం నేను వినాలి. వాక్యం విని అనేక మందికి ప్రకటించాలి. భక్తిహీనుల నుండి పరిశుద్ధమైన మార్గంలోనికి అనేక మంది నడిపించాలి అనే ఒక తీర్మానం తీసుకొని ప్రభు మార్గంలో నిలుచుకుంటూ ఓ తండ్రి ఓ తండ్రిరాడు అని చెబుతూ ఈ రాత్రికి సమయంలో ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి నుంచి ఆశ్రయించిన